హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజు రాసిన చిట్టిని చూసి అస్సలు తట్టుకోలేదు. గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇంకా అక్కడ ఉండకూడదు అని నిర్ణయం అయితే తీసుకుంటుంది. అక్కడి నుంచి కావ్య ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా రాజైతే కావ్య కోసం ఇల్లంతా వెతుకుతాడు. కావ్య ఎక్కడ కనిపించదు. ఏంటి, ఈ మేడం గారికి ఇంకా పని పూర్తవ్వలేదా అని చెప్పి కావ్య గురించి అనుకుంటూ రాజ్ ఇక ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడ కూడా కావ్య కనిపించదు. ఏంటి, ఈ కళావతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ధాన్యలక్ష్మిని అడుగుతాడు. ధాన్యలక్ష్మి కూడా కావ్య కనిపించలేదు అని చెప్పడంతో ఇక రాజ్కైతే కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అలాగే ఇల్లంతా వెతుకుతాడు. తాతయ్య గారి దగ్గర, ఇక బయట గార్డెన్లో ప్రతి చోట కూడా వెతుకుతాడు. ఎక్కడ కావ్య కనిపించదు. ఇంతలో అక్కడికి అపర్ణ అయితే వస్తుంది. అపర్ణని చూసిన ఇంద్రాదేవి అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా అపర్ణ కావ్యని దగ్గరికి వచ్చిందా అని అడగడంతో నా దగ్గరికి ఎందుకు వస్తుంది, ఆయన ఆ అమ్మాయితో నాకేం మాటలుంటాయి అని చెప్పి అపర్ణ చాలా నార్మల్గా చెప్పడంతో రాజ్కి ఇక టెన్షన్ మొదలవుతుంది. ఎక్కడికి వెళ్ళింది కళావతి, ఎవరితో చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళినట్లు అని చెప్పి రాజ్ అయితే తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో అక్కడే ఉన్న సుభాష్ అయితే ఏమైంది అందరూ కంగారుగా ఉన్నారు, ఏం జరిగింది అని అడగడంతో ఏం జరుగుతుందండి, కావ్య కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పలేదు అని అపర్ణ చెప్పడంతో ఏంటి, కావ్య కనిపించలేదా, ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా రాజ్, కావ్య ఖచ్చితంగా నీకు చెప్పే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళింది అని అడగడంతో నాకు కూడా చెప్పలేదు డాడీ, ఎక్కడికి వెళ్ళిందో అని అంటూ ఉంటే ఇంకా రుద్రాణి అయితే ఇంకెక్కడికి వెళ్తుంది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళుంటుంది, ఇంటి పత్రాలని తీసి రాజ్తో ఇప్పించింది కదా, ఆనందం తట్టుకోలేక పూర్తిగా ఇంటికి వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి రుద్రాణి అయితే కావ్యని తప్పుపడుతున్నట్టుగా మాట్లాడడంతో అత్త, తను అట్లాంటిది కాదు, తను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నాతో తాతయ్యతో అమ్మతో చెప్పే వెళ్తుంది, తనేమీ అలా వెళ్ళి ఉండదు అని అడగడంతో ఎందుకు అనుమానం, ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని ఇంకా రాజ్ వాళ్ళ బాబాయ్ చెప్పడంతో ఇంకా రాజ్ అయితే కనకం వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు. ఇంకా కనకం వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడంతో కనకం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కావ్య ఉందా అని అడగడంతో కనకం ఒక్కసారిగా కంగారు పడుతుంది. అదేంటి బాబు, మేము వచ్చేసరికి కావ్య అక్కడే ఉంది కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి, అయినా ఈ టైంలో కావ్య మా ఇంటికి ఎందుకు వస్తుంది అని కనకం చెప్పడంతో ఇక రాజ్ అయితే సరేనని కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. ఇక కనకానికైతే టెన్షన్ మొదలవుతుంది. వెంటనే కృష్ణమూర్తి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఏవండి అల్లుడు గారు ఫోన్ చేశారండి, కావ్య ఇంట్లో లేదట, మన ఇంటికి వచ్చిందేమో అని ఫోన్ చేశారండి, నాకు ఎందుకో కంగారుగా ఉంది, ఒకసారి అక్కడికి వెళ్దామండి అని చెప్పడంతో ఇక కృష్ణమూర్తి అయితే అదేంటే, మనం వచ్చేటప్పుడు కావ్య అక్కడే ఉంది కదా, అందరితోటి సంతోషంగానే ఉంది కదా, ఇంతలో ఏం జరిగి ఉంటుంది, ఎందుకు అమ్మాయి ఇంట్లో ఉండదు అని అడగడంతో అవునండి, నాకు కూడా అదే అనుమానంగా ఉంది, ఎవరు ఏమన్నారు, అసలు ఏం జరిగిందో అక్కడ, ఒకసారి వెళ్దామండి అని చెప్పి ఇంకా కనకమైతే కృష్ణమూర్తిని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇంకా రాజ్ వాళ్ళైతే కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియక రాజ్ కావ్య ఫోన్కి కంటిన్యూషన్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ కావ్య ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక అక్కడే ఉన్న స్వప్న అయితే ఎక్కడికి వెళ్ళింది కావ్య, ఎవరికి చెప్పకుండా అసలు ఎటెళ్ళిందో, కొంప తీసి నా గురించి ఏమీ బయట పెట్టదు కదా అని ఇక స్వప్న అయితే కొంచెం కంగారు పడుతుంది. ఇంతలో కనకం హడావుడిగా ఇంటికి లోపలికి వస్తుంది. అపర్ణ దగ్గరికి వెళ్ళి వదిన గారు కావ్య వచ్చిందా, ఎక్కడికి వెళ్ళింది వదిన గారు, కావ్యని ఎక్కడికి పంపించారు, అసలు ఏం జరిగింది అని అడగడంతో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు, కావ్య ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా వెళ్ళింది, మేము దాని గురించి ఎదురు చూస్తున్నాం అని చెప్పి అపర్ణ అయితే చాలా ర్యాష్గా సమాధానం చెప్తుంది. ఇంకా రుద్రాణి అయితే ఏంటి, మీ ఫ్యామిలీకి చెప్పా చేయకుండా పారిపోవడం బాగా అలవాటు అనుకుంటా కదా, మీ కావ్య ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు, ఇంట్లో అందరినీ టెన్షన్ పెట్టడం మీకు బాగా అలవాటేమో అని అంటూ ఉంటే చూడండి, మా అమ్మాయి ఏ తప్పు చేసినా సరే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది, తను తప్పు చేస్తుంది అని అస్సలు అనుకోను,
కానీ ఇప్పుడు మాత్రం మా అమ్మాయి మీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళింది అంటే తనని ఎవరు ఏమన్నారో, ఏం బాధ పెట్టారో, తను మనసు ఎంత బాధపడిందో చూడండి వదిన గారు. నా కూతురంటే మీకు ఇష్టం లేదు, అలాగే మీరు అల్లుడు గారు మీకు నా కూతురు మీద ప్రేమ లేదని ఇప్పుడే అర్థమవుతుంది. నా కూతురు కనిపించకపోతే అందరూ ఇంట్లోనే ఉన్నారు, కనీసం తను ఎక్కడికి వెళ్ళిందా అని వెతకడానికి కూడా ప్రయత్నించట్లేదు. అక్కడే అర్థమవుతుంది నా కూతురు మీద మీకు ఎంత రెస్పెక్ట్ ఉందో, ఎంత బాధ్యత ఉందో. నేను తప్పు చేశాను. నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచి చాలా పెద్ద తప్పు చేశాను. చూడండి, మీకు ఇష్టం లేనప్పుడు, మీకు భార్యగా ఉండడానికి మీకు ఇబ్బందిగా అనిపించినప్పుడు నా కూతుర్ని ప్రాణాలతో నా చేతిలో పెట్టండి. నా కూతురు ఎక్కడ ఉన్నా సరే వెతికి నాకు అప్పచెప్పండి, నా ఇంటికి తీసుకుపోతాను అని చెప్పి కనకమైతే గట్టిగా ఏడుస్తుంది. ఇక రాజ్ దగ్గరికి వెళ్ళి, చెప్పండి అల్లుడు గారు, చెప్పండి, నా కూతుర్ని ఏం చేశారు మీరు తనని ప్రేమగా చూసుకుంటున్నారని సంతోషపడినంత టైం కూడా లేదు మీరు తనని ఇంటి నుంచి బయటికి పంపించేయడానికి అని అనడంతో రాజ్, చూడండి, నేనెందుకు కళావతిని బయటికి పంపిస్తాను, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియక నేనే కంగారు పడుతున్నాను అని చెప్పి రాజ్ అయితే ఇక కనకానికి చెబుతూ ఉంటాడు. ఇంతలో సీతారామయ్య, రాజ్ మాటలతోనే సరిపెట్టేస్తున్నావు, కావ్య ఎక్కడికి వెళ్ళిందో వెంటనే వెళ్ళి వెతకండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా తలా వైపు బయలుదేరుతారు కావ్యని వెతకడానికైతే. ఇక రాజ్ అయితే ప్రతి రోడ్డు వెతుకుతూ, కళావతి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, కనిపించకుండా ఎందుకు నన్ను టెన్షన్ పెడుతున్నావు, కనిపించు కళావతి, కనిపించు అని చెప్పి రాజ్ అయితే తనలో వచ్చిన మార్పుని తానే పసిగట్టలేక కావ్య కోసం పిచ్చివాళ్లాగా వెతుకుతూ ఉంటాడు. అలాగే కళ్యాణ్ ఒకవైపు, ఇంకా సుభాష్ అలాగే ప్రకాశం కూడా ఒకవైపు, అందరూ కూడా తలా ఒక వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇంతలో కావ్య అయితే తన బాధని తట్టుకోలేక ఒక గుడిలో అయితే వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా గుడిలో కూర్చున్న కావ్య ఏం ఆలోచిస్తుందో కూడా తనకే తెలీదు. అసలు తను ఎక్కడికి వచ్చిందో కూడా తనకి తెలీదు. ఏదో అమాయకంలో అలా నడుచుకుంటూ రోడ్డు మీద ఇక గుడిలో వచ్చి కూర్చుంటుంది. అలా కూర్చుని ఉన్న కావ్యని కొంతమంది రౌడీలైతే చుట్టుముడతారు. ఏయ్ పిట్టపిట్టలాడుతుంది, రే ఫస్ట్ నా వంతురా, నా వంతు అని చెప్పి ఒకరికొకరు పోట్లాడుకుంటూ కావ్య దగ్గరగా వెళ్తూ ఉంటారు. కానీ కావ్య అవేమీ పట్టనట్టుగా ఎటో ఆలోచిస్తూ తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా చుట్టుముట్టిన రౌడీలు కావ్య భయపడకుండా బెదరకుండా అలాగే ఏదో పరధ్యానంగా ఉండడం చూసి, ఏంట్రా ఇది, కనీసం మనం తనని ఏమైనా చేస్తామని కూడా భయపడకుండా ఇలా ఉంది, నిజంగా ఇది మనిషేనా లేకపోతే ఇంకేమన్నానా అని చెప్పి ఇక అందరూ కూడా, ఓయ్ ఏంటి ఇక్కడ కూర్చున్నావు, నిన్ను మేము ఎత్తుకుపోవాలనుకుంటున్నాం అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడితే వాళ్ళందరితో కావ్య ఒకే ఒక్క మాట, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి చంపేయండి అని కావ్య అన్న మాటకి ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. అమ్మో ఇది మనిషి కానట్టుందిరా, దయ్యంలా ఉంది అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుంటూ పారిపోతారు. ఇంకా అలా పరిగెత్తుకుంటూ పారిపోయిన వాళ్ళు రాజ్ కారుకైతే అడ్డం పడతారు. అమ్మో దయ్యం అని అనుకుంటూ వాళ్ళందరూ కూడా అలా పారిపోవడం చూసిన రాజ్, ఏంటి దయ్యమా, ఎవరిని చూసి వీళ్ళు దయ్యం అంటున్నారు అని చెప్పి రాజ్ కారాపి లోపలికైతే వెళ్తాడు. ఇక అక్కడ ఒక స్తంభానికి ఆనుకొని తనలో తను కుమిలిపోతున్న కావ్యని చూస్తాడు. కావ్యని చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక కావ్య దగ్గరికి వెళ్ళి, రాజ్, కళావతి చెప్పా చేయకుండా ఇంట్లో నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నావేంటి, నీకోసం ఊరంతా వెతుకుతున్నాను, రా వెళ్దాం అని అడగడంతో కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలాగే దేవుడి వైపు చూస్తూ ఉంటుంది. ఏయ్ కళావతి, ఇంత మాట్లాడుతున్నా అటు చూస్తావేంటి, రా అని చెప్పి ఇక రాజైతే కావ్య చెయ్యి పట్టుకుంటాడు. వెంటనే కావ్య విదిలించుకొని, ఎక్కడికి రావాలి నేను అని అడుగుతుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, మన ఇంటికి రా వెళ్దాం అని అంటూ ఉంటే, మీ ఇంటికి నేనెందుకు రావాలి, అసలు ఆ ఇంటికి నాకు ఉన్న బంధం ఏంటి, నేను మీకు ఏమవుతానని ఆ ఇంటికి రావాలి అని కావ్య అడిగిన ప్రశ్నలకి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నేను తాళి కట్టిన భార్యని, మరి ఏ బంధంతో రావాలంటావేంటి, నా భార్యగా నువ్వు రావాలి అని చెప్పి రాజు అయితే తడబడుతూ మాట్లాడతాడు. ఏంటి నేను మీ భార్యగా రావాలా,
నేను మీ భార్యగా అసలు మీ మనసులోనే నాకు స్థానం లేనప్పుడు మీకు నేను భార్యని ఎలా అవుతాను? అసలు మీరు కట్టిన ఈ తాళికి విలువే లేదు కదా మీ దగ్గర. నేను ఆ కుటుంబానికి ఏమవుతానని చెప్పండి. ఎందుకు రావాలి? అసలు ఆ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? ఎవరి కోసమో మీరు నా మీద ప్రేమ నటిస్తారు, ఎవరి కోసమో మీరు నా మీద నాలో ఆశలు రేపుతారు. కానీ అవన్నీ అడి అసలే అని తెలిసిన తర్వాత నేను ఎలా బ్రతికుంటానని అనుకుంటున్నారు? వద్దు, ఇక ఆ ఇంట్లో నాకు ఎవరితోటి బంధం లేదు. ఆ ఇంట్లో నేను ఉండలేను. నన్ను వదిలిపెట్టండి, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కావ్య అయితే బోరుని ఏడుస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నీకు ఎన్నో పూజలు చేశాను, ఎన్నో దండాలు పెట్టాను, కానీ చివరికి నా జీవితాన్ని ఇలా ఎందుకు చేశావు అని చెప్పి కావ్య అయితే బోరుని ఏడుస్తూ ఉంటుంది. కావ్య అలా ఏడుస్తూ ఉంటే రాజ్ అస్సలు తట్టుకోలేడు. కళావతి, ఏడవకు కళావతి, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను కళావతి అని అంటుంటే, ఎందుకు చూడలేరు? నేనేమి మీ భార్యని కాదు, మీరు ప్రేమించిన అమ్మాయిని కాదు. కనీసం మీ మనసులో నాకు ఏ మాత్రం కూడా స్థానం లేదు. నన్ను ఒక మనిషిలా కూడా మీరు నన్ను గుర్తించినప్పుడు నేను ఏమైపోతే మీకెందుకు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి కావ్య అయితే గట్టిగా అరుస్తుంది. కావ్య అలా అరవడంతో రాజ్ ఒక్కసారిగా, నువ్వు నా భార్యగా నా ఇంట్లో రావాలి. మా ఇంటి నా భార్యగా, నేను తాళి కట్టిన, అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టాలి. ఇన్ని రోజులు తాతయ్య కోసం నేను నటిస్తున్నాను అని అనుకున్నాను. నువ్వు కనిపించని మరుక్షణమే నువ్వేంటో, నీ మీద నాకున్న ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. నువ్వు లేకుండా ఆ ఇంట్లో నేను అడుగు పెట్టలేను కావ్య. నువ్వే నా జీవితం అనుకున్నాను. నీలాంటి మంచి అమ్మాయిని నేను వదిలిపెట్టలేను. నన్ను అర్థం చేసుకో. నీ మనసు చాలా గాయపరిచాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు కళావతి. దుగ్గిరాళ్ళ వారి ఇంటి కోడలిగా, ఈ రాజ్ భార్యగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పి రాజ్ అన్న ఒక్కొక్క మాటకి కావ్య ఆనందానికి అవధులు ఉండవు. కావ్య అయితే చాలా ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్ కూడా కావ్యని దగ్గరికి తీసుకొని తను చేసిన దానికి క్షమాపణ అయితే చెబుతాడు. ఇక రాజ్ అయితే కావ్యని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. కావ్యని తీసుకుని ఇంటికి వెళ్ళిన రాజ్కి ఇంకా కనకం వల్ల ఎదురైన ఇబ్బంది ఏంటో ముందు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే రాజు రాసిన చిట్టిని చూసి అస్సలు తట్టుకోలేదు. గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇంకా అక్కడ ఉండకూడదు అని నిర్ణయం అయితే తీసుకుంటుంది. అక్కడి నుంచి కావ్య ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా రాజు అయితే కావ్య కోసం ఇల్లంతా వెతుకుతాడు. కావ్య ఎక్కడ కనిపించదు. ఏంటి, ఈ మేడం గారికి ఇంకా పని పూర్తవ్వలేదా అని చెప్పి కావ్య గురించి అనుకుంటూ రాజ్ ఇక ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడ కూడా కావ్య కనిపించదు. ఏంటి, ఈ కళావతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ధాన్యలక్ష్మిని అడుగుతాడు. ధాన్యలక్ష్మి కూడా కావ్య కనిపించలేదు అని చెప్పడంతో ఇక రాజ్కైతే కొంచెం కంగారుగా అనిపిస్తుంది. అలాగే ఇల్లంతా వెతుకుతాడు. తాతయ్య గారి దగ్గర, ఇక బయట గార్డెన్లో ప్రతి చోట కూడా వెతుకుతాడు. ఎక్కడ కావ్య కనిపించదు. ఇంతలో అక్కడికి అపర్ణ అయితే వస్తుంది. అపర్ణని చూసిన